విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు సానుకూల విధాన రూపకల్పనపై చర్చ జరగాలని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం పెట్టుబడులు, ఒప్పందాలకే పరిమితం కాకుండా విజ్ఞానం పంచుకోవడం, వివిధ అంశాలపై మేధోమథనం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఏఐకు రాష్ట్రం చిరునామా కావాలని, ఏపీ టు ఏఐ అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. విశాఖ సదస్సులో దావోస్ తరహాలోనే పెట్టుబడిదారులు, విధాన రూపకర్తల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. నాలెడ్జ్ షేరింగ్ కోసం ప్లీనరీ సెషన్లు, బ్రేక్అవుట్ సెషన్లు నిర్వహించాలని సూచించారు. అంశాల వారీగా చేపట్టే ఈ సెషన్లలో విధానాలపై మేధోమథనం జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులను, నిపుణులను కూడా సదస్సుకు ఆహ్వానించాలని చెప్పారు. జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థలు కూడా హాజరయ్యేలా చూడాలన్నారు. దేశ ప్రయోజనాలు ఆశించి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా ఈ భాగస్వామ్య సదస్సును ఏపీ నిర్వహిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏఐ ఫర్ గుడ్, సెమీకండక్టర్లు, ఆరోగ్య రంగం, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ది, అంతరిక్షం, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, చైన్ లింకేజ్ తో పాటు నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై చర్చ జరగాలని చెప్పారు. లాజిస్టిక్ రంగంలో రహదారులు, అంతర్గత జల రవాణా, వేర్హౌస్, కోల్డ్ స్టోరేజ్లు, అగ్రిటెక్, రేర్ ఎర్త్ మినరల్స్ లో విలువ జోడింపు, అలాగే స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, P4 లాంటి అంశాలపై కూడా చర్చించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. విశాఖలో $5 బిలియన్ అతిపెద్ద పెట్టుబడితో గూగుల్ డేటా ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోందని, ఆ సంస్థ రాకతో విశాఖ హ్యాపెనింగ్ సిటీగా మారిందని సీఎం చంద్రబాబు చెప్పారు.